मेरे अल्लाह। हमारे ग्राम से गुजारिश है, अभी थोड़ी देर में कव्वाली शुरू हो रही है। हाय हेलो अंडी अस्सलाम वालेकुम వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్యం. హాయ్ అస్సలాం వాలేకుమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్యం. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. నేను కూడా బాగున్నాను అనమాట. ఈరోజు నాకంటే మా ఆయన గారి వాయిస్ ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే నాకు గొంతు పోయింది అనేసి నన్ను ఎక్కిరిస్తున్నారు అనమాట. ఈరోజు మేము ఎక్కడ వెళ్ళిపోతున్నామండి? బాబా అబ్దుల్ హుసేని బసున్కొండ దర్గాలో ఉరుస్ అంట ఈ పొద్దు సొందలు, రేపు ఉరుస్ ఏమో అనుకుంటాను. మొత్తం ఆడ ఏమేమి జరుగుతాయి మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. ఓకే, మరి వీడియో స్టార్ట్ చేయకముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మనం మదనపల్లి డిస్టిక్లోని బసినకొండలో ఉన్న బాబా అబ్దుల్ హుసేని దర్గా దగ్గర అయితే ఉరుస్ చూడడానికి అయితే వెళ్తున్నాం. మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. ఈరోజు ఉరుస్కి అయితే చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు కదా దర్గా అయితే. సో ఉరుస్ అంటే ఈరోజు గంధం అండి, రేపు అయితే ఉరుస్ ఉంటుందన్నమాట. సో గంధం రోజు అయితే డెకరేషన్ అయితే అదిరిపోయింది అనుకోండి. ఇంకా మరుసటి రోజు మనకైతే షాప్స్ గిఫ్ట్స్ అంతా మంచిగా అయితే వస్తాయి. ఈరోజు సందలు చేస్తారు. సందలు వచ్చేసి ఎత్తుకొని ఊరంతా తిరిపి మళ్ళీ తీసుకొని వచ్చి మార్నింగ్ పూట అయితే సందలు ఎక్కిస్తారనమాట. సో దానికి గంధం అంటారు. ఈరోజు వచ్చేసి గంధం కార్యక్రమము, అలాగే అన్నదాన కార్యక్రమం అన్నీ ఉంటుందన్నమాట. ఇంకా దర్గా ఎంట్రన్స్లో అయితే మనకు చూడొచ్చు డెకరేషన్ ఎలా ఉంది అనేసి. ఇంకా ఇక్కడ నషాన్ పెడతారు కదా, ఈ నషాన్ అయితే మనకు దర్గా ఎదురుగానే ఉంటుందన్నమాట. గౌసేపాక్ జెండా అయితే పెట్టింటారు కదా. సో ఈ నషాన్ దగ్గర అయితే ఇక్కడ కూడా డెకరేషన్ అయితే చేశారు. సో చిన్న చిన్న షాప్స్ అయితే వచ్చాయి. అలాగే మనకు పెనుగొండ దర్గా విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు సహకరించిన దాదు అన్న గారు కూడా వచ్చారు. వాళ్ళ టీంతో అయితే వచ్చేసారు ఇక్కడ మన మదనపల్లి బాబా అబ్దుల్ హుసేని దర్గాకి. అలాగే ఈ చిన్ని సబ్స్క్రైబర్ అయితే మమ్మల్ని వచ్చి చూసి ఓ తుమ్మే యూట్యూబ్ మే ఆతీని అనేసి అయితే గుర్తుపట్టా. మహాల్ నుంచి వచ్చారంట వీళ్ళు ఈ ఉరుస్కి అయితే. సో ఆ అబ్బాయి అయితే చాలా బాగా పలకరించి సంతోషంగా ఉంటుంది ఇలా వచ్చి ఎవరైనా పలకరిస్తే చూడండి హాయ్ చెప్పాడు మాకైతే. ఇంకా షాప్స్ అయితే చూడండి చిన్న చిన్న షాప్స్ అయితే వచ్చాయి. ఇంకా డే ఆఫ్టర్ టుమారో 2 days 3 days వరకు ఉండబోతుంది కదా మనకు ఉరుస్లో అయితే. ఇంకా క్రౌడ్ అయితే పెరగబోతుంది. ఈరోజు గంధం కాబట్టి కొద్దిగా క్రౌడ్ తక్కువగానే వస్తారనమాట. అంటే జస్ట్ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు ఈరోజు. రేపైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనేసి చాలామంది రేపు వస్తారనమాట. ఇంకా మనకు అన్నదాన కార్యక్రమం ఇక్కడ లోపల నుంచి అయితే తీసుకొని వెళ్తున్నారు చూడండి భోజనాలు అందరికీ. ఇంకా ఈ అక్క అయితే షాప్ అయితే చిన్నగా అయితే చెట్టు దగ్గర అయితే పెట్టుకుంది. ఇంకా అందరూ నాగది తీసేయండి ఇది తీసేయండి అనేసి అయితే అందరూ అయితే ఒకరినొకరు అడుక్కోవడము, ఒకరినొకరు తీసిచ్చుకోవడము అలా అయితే జరుగుతుందన్నమాట. ఇంకా బన్సీ జంపింగ్ అయితే వచ్చింది చిన్నపిల్లలకి ఆడుకోవడానికి. లేదంటే ఇంకా చిన్నపిల్లలు ఎక్కడ ఉంటారు. ఇంకా లోపల దర్గా దగ్గరికి అయితే వెళ్దాం మనము. దర్గా లోపల ఎలా ఉంది, డెకరేషన్ ఏ లెవెల్లో చేశారు, మంచిగా చేశారా, వేరే లెవెల్లో చేశారా చూద్దాం మనమైతే. సో డెకరేషన్ అయితే చాలా బాగానే ఉందండి, చూడొచ్చు మీరే ఒకసారి. బట్ సందలు అయితే ఊరేగింపుకి వెళ్ళిపోయిందనమాట షక్బష్ దిగడానికి. ఇంకా సందలు ఎత్తుకొని అందరూ అయితే దాని ఎనికింటి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా క్రౌడ్ అయితే తక్కువగానే ఉంది. అలాగే ఇక్కడ ఖవాలీ కోసం స్టేజ్ రెడీ చేశారు. అది ఎక్కడ రెడీ చేశారు అది కూడా చూద్దాం రండి మనం. ఇక దర్గా లోపలికి వెళ్ళి మనం ఇట రైట్ సైడ్కి అయితే వెళ్తే లోపలికి వెళ్ళకి దర్గాకి దారి అయితే ఉంటుంది. అక్కడే మనకు ఎదురుగా అయితే స్టేజ్ అయితే రెడీ చేశారనమాట ఖవాలీ కోసం. అందరూ కూర్చోన్నారు. ఇంకా అందరూ ఇక్కడ కొద్ది మంది కూర్చోన్నారనమాట. ఇంకా ఇక్కడ చిన్న మ్యూజిక్ వచ్చేసిందంటే ఎక్కడ ఉండే వాళ్ళందరూ ఇక్కడ వచ్చి కూర్చునేస్తారండి. ఎందుకంటే ఖవాలీ వినాలంటే చాలా మంది చాలా అంటే ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా చూడండి ఇప్పుడు తక్కువగా ఉన్నారు కదా ఖవాలీ అక్కడ స్టార్ట్ చేయని చూద్దాం. మళ్ళీ మనము ఎక్కడ ఉండే వాళ్ళందరూ అక్కడైతే వచ్చేస్తారు. అంతవరకు మనం లోపలికి వెళ్ళేసి దర్గా మొత్తం లోపల విజిట్ చేసుకొని వచ్చేద్దాం ఒకసారి ఖవాలీ స్టార్ట్ అయ్యే లోపు. అంటే మనకు 2 days ఖవాలీ ఉండబోతుంది అనమాట. గంధం రోజు కూడా ఉంది, మళ్ళీ మనకు మరుసటి రోజు కూడా ఉందన్నమాట ఖవాలీ ఇక్కడ. ఇంకా అందరూ వచ్చేసి చెప్పాను కదా నేను ఖర్చు వేసి పెట్టుకోండి ప్లేస్ కోసము అనేసి. సో ఖర్చు వేసేసారు అందరూ ఇక్కడ కూర్చోవడానికి ఉరుస్లో. ఎందుకంటే ఖవాలీ దగ్గర నుంచి చూడాలని కొంతమంది కాస, దూరం నుంచి చూస్తే బాగా కనిపిస్తుందని ఇంకొకరి ఆశ. అంతవరకు మనం లోపల వెళ్ళి విజిట్ చేద్దాం రండి. దర్గా చూడండి చాలా బాగా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు. ఫుల్ లైటింగ్స్ అయితే పెట్టేశారనమాట దర్గాకి. ఇంకా లోపల వెళ్ళేసి మనం బాబా అబ్దుల్ హుసేని దర్గాని అయితే మనం విజిట్ చేద్దాము. అందరూ రావడం, లోపలికి వెళ్ళి దర్గా దగ్గర ఫతహా చేసుకొని అంతా విజిట్ చేసుకొని మళ్ళీ వచ్చి అక్కడ ఖవాలీ దగ్గర అయితే కూర్చోవడం ఇలా చేస్తున్నారు అందరూ చూడొచ్చు మీరే. ఇక్కడైతే స్టార్టింగ్లోనే మనకు డెకరేషన్ అయితే అదిరిపోయింది అనుకోండి. చాలా అంటే చాలా బాగా ఉంది డెకరేషన్. ఫుల్ లైటింగ్స్ అయితే పెట్టేశారనమాట. ఇంకా సందలు వచ్చిన తర్వాత అయితే ఇంకా ఫుల్ క్రౌడ్ అయిపోతుంది ఇక్కడ. అంతవరకు అయితే ఫ్రీగా అయితే వీడియో షూట్ చేసుకోవచ్చు అనేసి నేనైతే వచ్చేసి లోపల మొత్తం వీడియో అయితే కవర్ చేసేసాను అనమాట. ఇంకా పబ్లిక్ ఫుల్గా వచ్చేస్తే వీడియో కవర్ చేయడానికి కష్టం అవుతుంది అనేసి నేనైతే కొంచెం అర్లీగా వచ్చేసాను అనమాట. ఎందుకంటే ఇంకా మార్నింగ్ అవుతుందంట. సందలు ఊరంతా తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి చేరేంత వరకు మార్నింగ్ అయిపోతుందంట. అంతలోపు మనమైతే వీడియో అయితే బాగా షూట్ చేసుకోవచ్చు అనేసి నేనైతే వచ్చాను.
సో అదిరిపోయింది కదండి. డెకరేషన్ వేరే లెవెల్ అయితే ఉంది కదా. ఇక్కడ చూడొచ్చు మీరే, ఇక్కడ గవారా అయితే మనకు మొత్తం చెక్కతో అయితే వుడ్డుది ఉందన్నమాట. అందరూ ఇక్కడ వచ్చేసి కదంబోషి తీసుకుంటున్నారు, రౌండ్గా తిరిగేస్తున్నారు దర్గా లోపల అయితే. ఇంకా చాలామంది అయితే అక్కడే కూర్చొని చదువుకుంటున్నారు. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు వచ్చి అక్కడైతే హాయిగా అయితే కూర్చోండారనమాట. ఎందుకంటే క్రౌడ్లో వెళ్తే కష్టం అవుతుంది పిల్లల కోసము అనేసి. ఇంకా మనం వచ్చేసి హవాలీ దగ్గరికి అయితే వెళ్దాం. ఒకసారి స్టార్ట్ అయిందా లేదా చూసేద్దాము. ఇప్పుడు చూడండి, ప్రస్తుతం ఉన్న క్రౌడ్ అయితే ఇంత ఉందన్నమాట. ఇంకా రాను రాను పెరుగుతుంది. అదే చెప్తున్నారు కదా, వాళ్ళు అక్కడ హవాలీ దగ్గర జస్ట్ యా అల్లా అంటే చాలు ఓ అని షురు అయిపోతారు పబ్లిక్ రావడము. ఇంకా అక్కడక్కడ షాపింగ్ చేస్తూ ఉంటారు, తిరుక్కుంటూ ఉంటారు, చిన్నపిల్లల్ని ఎత్తుకొని పోయి ఆడిపించుకుంటూ ఉంటారనమాట. ఇక్కడైతే హవాలీ స్టార్ట్ అయిపోతే అందరూ వచ్చేస్తారు, అందరూ ఒకే గుటికి చేరుకుంటారనమాట హవాలీ వినడానికి. ఇంకా ఆర్కెస్ట్రా పెట్టినట్టు పెట్టేశారనమాట. ఇక్కడ మ్యూజిక్స్ అంతా ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి ఒకరినైతే అక్కడ మెయింటైన్ చేయడానికి పెట్టేశారు. ఇంకా మనం అంతలోపు అయితే ఇక్కడ మొత్తం దర్గా ఒకసారి రౌండ్ చుట్టూ మనం తిరిగేయాలి అనేసి వచ్చేసామన్నమాట. ఇది మొత్తం విజిట్ అయిపోతే అక్కడ కూర్చొని మళ్ళీ ఇంకేముంది, మనం కూడా కొంచెము హవాలీ చూస్తూ కూడా మీ అందరి కోసం షూట్ చేసేయడమే. అది షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి చేరుకోవాలి కదా. ఆల్రెడీ ఇప్పుడైతే నైట్ 11 అయిపోయింది. 11కి అయితే ఇంకా హవాలీ అయితే స్టార్ట్ అవ్వలేదు, 11 తర్వాతే స్టార్ట్ అవుతుంది. అంతవరకు మనం డెకరేషన్ ఎక్కడెక్కడ చేశారు, ఎలా చేశారు అనేసి అయితే రౌండ్గా అయితే చూస్తున్నాను నేనైతే. ఇంకా అయితే చూడండి స్టార్ట్ చేస్తున్నారు, ఒక్కొక్కరుగా రెడీ అవుతున్నారనమాట. రెడీ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోతుంది హవాలీ. ఇప్పుడు మనమైతే ఇక్కడ దర్గా దగ్గర ఉరూస్ వీడియో చేస్తూ నేను అనుకున్నది ఏమంటే, మనం ప్రతి చోట బయటకు వెళ్ళి ఎక్కడెక్కడో వీడియో షూట్ చేస్తున్నాము. సో మనం మదనపల్లిలో జరిగే ఉరూస్ ఎందుకు చూపించకూడదు అందరికీ అనేసి మేమైతే ఈసారి అనుకొని ఇక్కడ బాబా అబ్దుల్ హుసేన్ దర్గా ఉరూస్కి అయితే వీడియో షూట్ చేయడానికి అయితే వచ్చేసామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు హవాలీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి ఒక 10 మినిట్స్ వరకు మొత్తం మ్యూజికే వాయించారండి వాళ్ళు. ఆ మ్యూజిక్లో అయితే ఒక ట్విస్ట్ ఉంది. ఆ మ్యూజిక్ క్లియర్గా విని ఎవరైనా కానీ ఆ మ్యూజిక్ ఏ సాంగ్కి రిలేటివ్గా ఉందో మీరైతే నాకు చెప్తే కామెంట్లో నెక్స్ట్ పెట్టే వీడియోలో వాళ్ళ పేరైతే నేను అనౌన్స్ చేస్తానన్నమాట. సో కరెక్ట్గా చెప్పాలి, గెస్ చేయాలి. దాంట్లో ఒక మ్యూజిక్ అయితే మనకు సాంగ్ మ్యూజిక్ అయితే దాగుంది. ఆ ఏ మ్యూజిక్ అనేసి నాకైతే కామెంట్ చేయాలన్నమాట. సో నేనైతే గెస్ చేసేసాను అక్కడ. ఇంకా ఎంతమంది గెస్ చేస్తారో చూడాలన్నమాట. ఎందుకంటే మీరు వీడియో ఫుల్ లెంత్ చూస్తున్నారా లేదా అనేసి నాకు కూడా ఇది తెలియాలంటే ఇది ఒక మీకు టెస్ట్ లాగైతే పెట్టానన్నమాట నేను. సో చాలా బాగా మ్యూజిక్ అయితే వాయించారు. ఫస్ట్ ఒక 5-10 మినిట్స్ వరకు వాళ్ళు అయితే ఇట్లాగే మ్యూజిక్ అయితే వాయించారు. మళ్ళీ అయితే హవాలీ అయితే స్టార్ట్ చేశారనమాట. जो मुमकिन है वो मेरा दिल नहीं ఇప్పుడైతే చూడండి కొద్దిగా రద్దీ అయితే పెరిగిందనమాట. సో పబ్లిక్ కొంతమంది ఎక్కువగా వచ్చారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు హవాలీ స్టార్ట్ అయింది కదా, ఇంకా వచ్చేస్తారండి, ఇంకా ఫుల్గా అయితే వస్తారనమాట హవాలీ కోసం అయితే. చూడండి మీరు, ఎందుకంటే ఇంట్రెస్ట్గా కూర్చొని వింటారు చాలామంది అయితే అక్కడికి వెళ్ళి డబ్బులు వేయడము. సో వాళ్ళకి అది ఏమంటారు, నజర్ లాగా తీసి డబ్బులు తిప్పి వాళ్ళ పైన అయితే విసిరేయడము, ఇలా కూడా చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం అనమాట. అలా ఇక్కడ ఇప్పుడైతే హవాలీ అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా మనకు నైట్ మొత్తం అయితే హవాలీ మార్నింగ్ దువా టైం వరకు అయితే జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇంకా మొత్తం కొద్దిగా అయితే మనం విందాం చూడండి హవాలీ. समाप्त कर में तमाम लोगों से Oh
है मेरे अल्लाह अल्लाह है मेरे ఇక్కడ ఖవాలి పాడడానికి అయితే లేడీస్ అయితే లేరనమాట. సో ఓన్లీ జెంట్స్ మాత్రమే ఉన్నారు. సో మరి ఇదేనండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోసిన్ అఫీషియల్ వన్ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.